అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు రీఛార్జ్. రచన టీవీఎల్ఎన్ మూర్తి గారు. స్వాతిలో సరసమైన కథలో ప్రచురింపబడిన కథ. చదువుతున్నది దేవి. చూడగానే తప్పకుండా లైక్ చేయండి. నీళ్ళు వస్తున్నావా? వేణు హడావిడి చేస్తూ కేకవేశాడు. వస్తున్నా, తొందరగా. వచ్చాను అంటూ వచ్చి, ఏంటి ఎందుకంత హడావిడి? ఏదైనా ఊరు వెళ్తున్నట్లు? అవును, ఊరే వెళ్దామని. నీకోసం వెయిటింగ్. ఇప్పుడే వెళ్ళాలి? ఇంత అర్జెంట్ క్యాంప్ ఏంటండి? భోజనాలు అయినప్పుడు చెప్తే బట్టలు సర్దేదానిగా. ఇప్పుడు చూడండి, మీరు గాబరా పెడుతున్నారని సరిగ్గా చేతులు కూడా కడుక్కోకుండా వచ్చేశాను అంటూ జారిన పైటతో చేతులు తుడుచుకుంటూ నీలిమ అక్కడే నిలబడింది. మొద్దు, వెళ్ళేది ఊరు కాదు, టూరు కాదు, మరి స్వర్గానికే. మనం అక్కడికి వెళ్ళడానికి ఈ బట్టలు అక్కర్లేదు, జస్ట్ బట్టలు తీసేస్తే చాలు అంటూ ఆమె కొంగు పట్టుకొని ఆమెకు అసలు టైం అనేదే ఇవ్వకుండా మొత్తం చీర విప్పేశాడు. ఎప్పుడు అదే జాసా తమరికి? ఇప్పుడే అన్నం తిన్నారు, ఇప్పుడు నన్ను తింటున్నారు. పోన్లే, నువ్వు కూడా నన్ను తిను అంటూ ఆమె నోటికి తన చేతిని అందించాడు. నాకేం వద్దు, నాకు తెలుసు నీకేం కావాలో అంటూ ఆమె పెదవులపై తన పెదవులు ఉంచాడు. ప్లీజ్, నన్ను కాస్త ఊపిరి తీసుకొనివ్వండి, డైనింగ్ టేబుల్ సర్దేసి వచ్చేస్తా అంటూ అతన్ని తప్పించుకోబోయింది. నాది ఉడుం పట్టను, నువ్వే ఎన్నోసార్లు అన్నావు. ఇప్పుడు వదిలేస్తే ఆ మాటకి విలువ ఉండదు. దేవుడా, నాకు మంచి మొగుడిని ఇవ్వమంటే ఇలాంటి మధున్మత మన్మధుడిని ఇచ్చావేంటి? రతీదేవి దగ్గరుండేది మన్మధుడే. ఇదిగో ఇలాగే సరాగమాడితే రేపు ఉదయం మీకు ఆఫీస్కి వెళ్ళడానికి లంచ్ బాక్స్ ఏర్పాటు చేయలేను. పిచ్చినీళ్ళు, మనిషి జీవితంలో ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఉందో శృంగారానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఆహారం కడుపు నిండితే శృంగారము శరీరానికి సుఖాన్ని ఇస్తుంది, ఒత్తిడి దూరం చేసి శాంతిని ప్రసాదిస్తుంది. శృంగార సరసానంద స్వామి, నేను 5 నిమిషాల్లో మీ దగ్గరకు వస్తాను, దయచేసి వదలండి. వంటిల్లు సర్దేసి వచ్చేస్తాను. నిన్ను విడిచే ప్రసక్తే లేదు. మీరు ఆ పులి కంటే క్రూరంగా ఉన్నారు. చిన్నప్పుడు ఆవు పులి కథ తెలుసు కదా? ఆవు బతిమిలాడితే ఆ పులి కూడా జాలిపడింది. మీరు మాత్రం నన్ను వదలరు. నేను పులిని కాదు, సింహాన్ని. శృంగారంలో సింగాన్ని మించిన జంతువు లేదు. నేను కూడా అంతే. అయినా నీకు చెప్పాలా? నవ్వుతూ అన్నాడు. తమపై జరిగే దాడిని అడ్డుకుంటూ, పోనీ 3 నిమిషాలు టైం ఇవ్వండి, వచ్చేస్తాను. రాకపోతే మీరే వంటిల్ని బెడ్రూమ్ చేసేస్తారుగా అంది గత అనుభవాలను తలుచుకొని. ఓకే, వెళ్ళిరా. వంటిట్లోకి వెళ్ళిన నీలిమ 3 నిమిషాల్లో రాలేదు. రాదని వేణుకు కూడా తెలుసు. ఆమె ఎలా వస్తుందో ఎంతసేపట్లో వస్తుందో తెలుసు అతనికి. అతను ఊహించినట్టుగానే స్నానం చేసి పూలు పెట్టుకుని అతని దగ్గరకు వచ్చింది. ఆమె రాగానే పులిలాగా ఆమె మీద పడ్డాడు. ఈసారి ఆమె తప్పించుకోలేదు. కానీ వేణుని ఉడికించాలని, అబ్బా రోజు ఇదే పనా, నాకు నిద్ర వస్తోంది, పడుకోండి అంటూ మరింత ఉడికించింది. నేను శృంగారంతో ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో తెలుసా? మానసిక ఒత్తిడి తగ్గడం, ఒంట్లో కొవ్వు కరగడమే కాదు, తెలివితేటలు కూడా పెరుగుతాయట. మెదడులో ఉండే హిప్నో క్యాంపస్ అనే ప్రాంతంలో కొత్త న్యూరాన్లు ఏర్పడేందుకు శృంగారం ఎంతగానో ఉపయోగపడుతుందని సైంటిస్టులు చెప్పారు. వాళ్ళు సైంటిస్టులు కాదు, సెక్సిస్టులు. అతని చిలిపి చేష్టలకు మరింత సహకారం అందిస్తూ, ఏదో పెద్దవాళ్ళు చెప్పింది మనం పాటించాలి. హిప్పో క్యాంపస్ దీర్ఘకాల జ్ఞాపక శక్తికి ఉపయోగపడుతుందని, శృంగారంలో పాల్గొనడం వల్ల మెదడు కణాల్లో ఆక్సిజన్ బాగా చేరుతుందని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నాకు ఈ క్లాసులు అవసరమా? నా మెదడుకి ఆక్సిజన్ అవసరం. కానీ భర్తకి ఏ సమయంలో టీ, కాఫీ, తిండి ఎలా పెట్టాలో కాదు, ఎప్పుడు ఎలా శృంగారాన్ని తగు మోతాదులో అందించడం అవసరమనే సంగతి నీలిమకు తెలుసు. వేణుకు ఆ మాత్రం హింటు చాలదా? చెలరేగిపోవడానికి ఉప్పు నిప్పు అయిపోయారు ఇద్దరు. సృష్టిలో ప్రతి జీవికి ఆకలి, నిద్రతో పాటు శృంగారం కూడా తప్పనిసరి అయిన జీవన ప్రక్రియ. అయితే చాలామంది పడక గది విషయంలో పలు విషయాలు తెలుసుకోకపోవడం వల్ల అపోహలతో వెనుకడుగు వేస్తూ ఉంటారు. కానీ భారతీయ శాస్త్రాల్లో శృంగారం కోసం ప్రత్యేక స్థానం కల్పించారు.
కామసూత్రాల్లో శృంగారం కోసం ప్రత్యేకమైన శాస్త్రమే ఉంది. కామసూత్ర ప్రకారం శృంగారం తర్వాత స్త్రీ ఒంటికి గంధం లేదా ఇతర సుగంధ పరిమళ ద్రవ్యాలను ఆమె శరీరంపై లేపనంలా పూస్తూ మసాజ్ చేయాలని, ఆ తర్వాత బిగి కౌగిలిలో సుఖాసనంతో శయనించాలని రాశారు. శృంగారం చేసిన తర్వాత ఇద్దరూ కలిసి జలకాలు ఆడడం లేదా స్నానం చేయాలని, ఆ తర్వాత ఇద్దరూ తమకిష్టమైన పానీయాలు ఆహారాలు సేవించాలని సూచించారు. ముఖ్యంగా పండు వెన్నెల్లో స్త్రీని ఒడిలోకి తీసుకుని పురుషుడు చేరి ఎక్కువగా శృంగార సంబంధమైన విషయాలు ముచ్చటించుకోవాలి. అప్పుడు స్త్రీలకు సెక్స్ పట్ల అపోహలు పోయి ఒకరిపై ఒకరికి ప్రేమ కలుగుతుంది. వాత్సాయన కామసూత్రం కలిసి చదివారు ఇద్దరూ ఎన్నోసార్లు. మర్నాడు ఉదయం ఆఫీస్కి వేణు వెళ్తూ ఉండగా, మేము ఉంగరాలు ఇలా ఇవ్వండి నీలిమ వేణుని అడిగింది. ఎంత సడన్గా అడుగుతున్నావు? వేణు ఏమీ తెలియనట్టు. నిలువు దోపిడి చిలిపిగా అంది నీలిమ. అదే ఎందుకని చెప్తే గాని ఇవ్వరా? నేను నీకు నిలువు దోపిడీ చేస్తా, కానీ నీలా వెండి బంగారాలతో కాదు. చీర జాకెట్లు ఇంకా లోపల ఉన్న కొంటగా కన్ను కొడుతూ ఆసక్తిగా ఆగాడు వేణు. ఆగండి, ఇక మీ నోటికి అదుపు పొదుపు ఉండదు. నేను మీ ఉంగరాలు అడిగింది ఈరోజు పౌర్ణమి కదా, వీటిని పాలల్లో వేసి 10 నిమిషాలు వెన్నెట్లో పెడదామని. సరే, ప్రతి నెల అలవాటే కదా అంటూ 2 చేతుల వేళ్లకు ఉన్న ఉంగరాలు 2 ఆమెకి వేణు ఇచ్చేశాడు. నీలిమ తనకున్న ఉంగరాలన్నీ అతడిచ్చిన వాటిని చిన్న వెండి గిన్నెలో వేసి పచ్చిపాలు వాటిపై పోసింది. ఇక వాటిని రాత్రి వెన్నెల్లో ఒక 5 నిమిషాలు ఉంచుతుంది. ప్రతి పున్నమి రెయ్యి ఆమె చేసేది అదే. అలా పాలల్లోని ఉంగరాల రత్నాల వెలుగులకి పునరుజ్జీవనం పొందుతాయని ఆమె నమ్మకం. ఆమె అభిప్రాయాన్ని వేణు కొట్టిపారాడు. ప్రేమ అంటే ఎదుటివారి అభిప్రాయాన్ని గౌరవించడం కదా. ఊరి చివరి వరకు 3 అంతస్తుల ఇల్లు. కింద పోర్షన్లో ఒక రైల్వే రిటైర్డ్ ఉద్యోగి, అతని భార్య ఉంటారు. పైన 2 అంతస్తులను కలిపి చేసిన జూప్లెక్స్ ఇంట్లో నీలిమ వేణు అద్దెకుంటారు. చుట్టూ అన్ని చిన్న చిన్న ఇళ్లే. వేణుకి ఈ మధ్య ట్రాన్స్ఫర్ అవడంతో ఆ చిన్న ఊరు రావడం జరిగింది. ప్రశాంతంగా ఉన్న ఊరంటే నీలిమకి చాలా బాగా ఇష్టమైపోయింది. కింద వృద్ధ దంపతులు తప్పితే మరెవరూ ఆమెకి పరిచయమే లేదు. మేడ మీదకి వెళ్ళిన నీలిమ ఒక గట్టుపై వెండి కింద ఉంచి ఊరంతా కలిగి చూస్తోంది. ఇంతలో వెనక నుంచి వేణు ఆమె చెవి తమ్మి మీద నెమ్మదిగా ముద్దు పెట్టాడు. ఆ స్పర్శ గత కొన్నేళ్లుగా తనని తాకుతున్నా తానెప్పుడు అదే మొదటి స్పర్శలా ఫీల్ అవుతూ అతనికి మరింత తమకాన్ని అందిస్తుంది నీలిమ. అతనికి అదే కావాలి. వదలండి. వదలను. అబ్బా, ఎవరైనా చూస్తారు, వదలండి. ఎవరు చూస్తారు? పైన చందమామ చుక్కలు తప్ప మనల్ని చూసేది ఎవరూ లేరు. మరింత బిగి పెడుతూ అన్నాడు. అబ్బా, వదలండి. కనీసం మీరు మీ వయసును గుర్తుంచుకోండి. నేను వయసును గుర్తుంచుకోను. అనుభవాన్ని పెంచుకుంటాను, పంచుకుంటాను. అది నీతో. బాబూ, వదలండి. కింద బోలెడు పనుంది. నాకు కిందే పనుంది. ఇదే వద్దనేది. కనీసం మీ డబుల్ మీనింగ్లోనూ మీరు అందామె. నేను అదే వద్దనేది. డబుల్ మీనింగ్ లేవు. నువ్వు కిందకి వెళ్తే నేను వస్తాను. ఇక్కడ బోలెడు ఆటంకాలు పెడతావు. అదే కిందకి వెళ్తే ఏ గొడవ పెట్టవు. అందుకే పదమన్నది. కన్ను కొడుతూ ఆమెను వదిలేస్తూ అన్నాడు వేణు. అతన్ని మరింత రెచ్చగొట్టాలని నేను కిందకి రాను, నాకు తెలుసు, అందుకే అటు చూడు. అప్పుడు చూసింది. పెట్ట గోడ చివర ఒక చిన్న పరుపు, పక్కన కూల్ డ్రింక్ సీసా. అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది. ఆ కూల్ డ్రింక్ పరుపు ఎందుకు ఇక్కడ? ఒకటి వేడి పెంచేందుకు, ఇంకొకటి చల్లార్చేందుకు. సరే, వేడెక్కండి, చల్లారండి. నేనెందుకు ఇక్కడ డిస్టర్బెన్స్ అంటూ వెళ్ళబోయింది. ఆమె పైటను పట్టుకొని ఆపి ఎత్తుకొని పరుపు దగ్గరికి తీసుకెళ్ళాడు. నేను అనే పదం మనమయ్యి ఎన్నో ఏళ్ళయింది. అతని చేతుల్లో వేణయింది. సిగ్గుల మొగ్గలైంది. వదలమని వేడుకుంది. వదలనని అడ్డుకున్నాడు. ఎవరైనా చూస్తారని చెప్పి చూసింది. అతను నిరాకరించాడు. వెన్నెల రై ఇలా కూడా ఆనందించాలని హితవు చెప్పాడు. ఆమెకి భయం, మరోపక్క సిగ్గు, ఇంకోవైపు అనుభూతులు, మరోవైపు కోరిక, ఇలా అన్నీ ఆమెని చుట్టుముట్టాయి. వేణులాగా
ఇలా పబ్లిక్గా నాకు సిగ్గేస్తోంది ఆమె గుసగుసలు. అతనికి సరిగమలే. ఎందుకో సిగ్గు, అటు చూడు అంటూ పెట్టగోడ దగ్గరగా ఆమె పెట్టిన ఉంగరాల వెండి గిన్నె చూపించాడు. నీలు ఆ గిన్నెలో ఉన్న ఉంగరాలు వెన్నెల కాంతి వల్ల మళ్ళీ వాటి శక్తి వాటికి పుంజుకుంటుందని నీ నమ్మకం. నిజం కూడా కావచ్చు. అది నిజమైతే ఇప్పుడు నేను చేస్తున్నది కూడా కరెక్టే కదా. అదేలాగా ఆమె వైపు చూశాడు. ఆమె వెల్లికిలా పడుకుని కవ్విస్తూ పచ్చగా మెరిసిపోతోంది. ఆమె కేవలం లంగా జాకెట్తో ఉంది. ఆమె మీదకు వంగి చెప్పాడు. పగడాలు నీ ఎర్రటి పెదాలు, కెంపులు నీ బుగ్గలపై విరిసిన సిగ్గులు, ముత్యం ఇదిగో ఇది అంటూ మెత్తటి ఇసుకలో ఆలుచిప్పల్లాంటి ఆమె నాభిపై ముద్దు పెట్టాడు. ఆమె అతని తలని అభిమానంగా హత్తుకుంది. మళ్ళీ తలపైకెత్తి చెప్పాడు. వైడూర్యాలు ఇవి అంటూ ఆమె రవిక గుండీలు విప్పేశాడు. ఆమె వివసురాలైపోతోంది. మరకతం నీ పచ్చటి వెచ్చటి స్పర్శ, నీలం నీ కనుపాపలు, గోమేధికం అంటూ ఆమె చెవి తమ్మెల్ని ముద్దాడాడు మోహనంగా తల పైకెత్తి. ఇక వజ్రం అంటూ ఉన్న ఒక్క ఆచ్ఛాదనాన్ని తీసేశాడు. వెండి వెన్నెల అక్కడ వెండి గిన్నె మీద, ఇక్కడ ఆమె శరీరం మీద ఒకేలాగా పడుతోంది. పెదవుల తడి, మనసుల ముడి అలజడిగా వడివడిగా శతకోటి రాగాలు పాడుతున్నాయి. అతను ఆమె పెదవుల్లోని సోమపానాన్ని ఆస్వాదిస్తున్నాడు. అతని చేష్టలకు ఆమె నెట్టూర్పుల సమాగానం చేస్తోంది. మబ్బుల్లోంచి చంద్రుడు తొంగి చూస్తున్నాడు. నీలు వెన్నెల కాంతి జాతి రత్నాలకి, నా నవరత్నాల బంగారానికి రీఛార్జ్ చేసింది. మన పెళ్ళైన ఎన్నేళ్లలో ఇలాంటి పున్నమి రేయి మొదటిది. ఈ చిన్న ఊరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎలా అనుకున్నాను కానీ ఈ పల్లెటూరు మన అందాలకి రీఛార్జ్ చేస్తుందని నేను ఊహించలేదు. నిజంగా వెన్నెల పంచుతూ మనలో మధురానుభూతులను మరింత రీఛార్జ్ చేసింది. ఇక నుంచి ప్రతి పౌర్ణమి ఇలాగే జరగాలి. నా బంగారానికి, నా జాతి రత్నాలకి మరింత అందం, ఆనందం పెరగాలి. శృంగారం అంటే రెండు మనసుల కలయిక. అది ప్రేమ కన్నా ఒక మెట్టు ఎక్కువగా భావిస్తాను. నా భావనని నువ్వు ఏకీభవించడం నా అదృష్టం. అందుకే నీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి నేను నీ కోసం చేసిన ఏర్పాటు. అంటే నా కోసం, మన కోసం అనుకో. ఆమె అతనికేసి మురిపంగా చూసింది. చుట్టూ ఆమె నుంచి తొలగిస్తున్న దుస్తులు దూరంగా ఉన్నాయి. చటుక్కున దగ్గరలో ఉన్న చీరను పైకి ఆచ్ఛాదనంగా వేసుకుంది. మరి కిందకి వెళ్దామా అని అడిగాడు వేణు తల అడ్డంగా తిప్పుతూ. మీ నవరత్నాల ఉంగరానికి మరింత శక్తి వచ్చింది వెన్నెల వల్ల అంది అల్లరిగా, చీరను మళ్ళీ దూరం చేస్తూ. ఆమె పచ్చడి శరీరం అతనికి పచ్చ జెండా ఊపింది. అతని కోరికకి ఊపిరి పోసింది. కథ సమాప్తం. ఈ కథ అందరికీ నచ్చిందా అండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ ఒక కొత్త కథతో రేపు మీ ముందుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.